హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ముందుగా టెట్ పేపర్ 1 రాయబోయే అభ్యర్థులకు ముందుగానే శుభాకాంక్షలు. కానీ ఈ ప్రశ్నలు మిమ్మల్ని బాగా వేధిస్తున్నాయి. ఏంటంటే పేపర్ ఎలా వస్తుందో, టఫ్గా వస్తుందో, ఈజీగా వస్తుందో, మరి నాకు మార్కులు ఎన్ని వస్తాయో, నేను చేయగలనా చేయలేనా, ఎందుకంటే నేను ఇంకా చదవాల్సింది చాలా ఉంది, మరియు అంతేకాకుండా మిగతా వాళ్ళకు చాలా ఎక్కువ మార్కులు వస్తాయి. మరి నాకు పెరగకపోతే నా పరిస్థితి ఏమిటి? ఎక్కువ మార్కులతో వాళ్ళు పరీక్షకు డిఎస్సికి వెళ్తారు, నాకు తక్కువ మార్కులు వస్తే నా పరిస్థితి ఏమిటి? మరి చదవాల్సింది చాలా ఉంది, చదివినవి కూడా గుర్తు రావట్లేదు. ఇలాంటి సమస్యలతో మీరు ఖచ్చితంగా గురి అవుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కనుక కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ప్రశ్నలు కరెక్ట్గా గుర్తించరు, క్లారిటీ దెబ్బతింటుంది, మరి కాంపిటీషన్లో ఉండరు. ఎందుకంటే మీ దారి వేరే, ఇతరుల దారి వేరే, మీ కెపాసిటీ వేరే, ఇతరుల కెపాసిటీ వేరే. ఇలాంటి ప్రశ్నలు వేధిస్తున్నప్పుడు చాలామందికి ఉద్యోగం పోయినప్పుడు కారణం తక్కువ మార్కులు కాదండి, భయమే. భయం మనిషిని చంపేస్తుంది. మనిషిని చంపేస్తే పర్వాలేదు, కానీ మార్కులను చంపేస్తుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, ధైర్యంగా వెళ్ళండి. జీవితంలో రెండు విషయాలు. ఒకటి, ఏమీ కాదు, ఎలాగొచ్చినా సరే చేస్తాను, భరిస్తాను అనే ధైర్యం, ఏమైనా కానీ అనే తెగింపు. మీరు యుద్ధానికి వెళ్తున్నారు, పరీక్షకు వెళ్తున్నారు, పారిపోవడం ఉండదు, ఓడిపోవడం ఉండదు, చావడం ఉండదు, శక్తియుక్తుల పోరాడడం ఉంటుంది. కాబట్టి మనం పరీక్ష అనే యుద్ధంలో ఉన్నప్పుడు మార్కులను కాపాడుకోవాలి, క్లారిటీగా ఆలోచించాలి, పర్ఫెక్ట్గా చదవాలి, వదిన ప్రశ్నలను కాపాడుకోవాలి. నేను అది చదవలేదు, నాకు మ్యాథ్స్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు రాదు, ఇక్కడ వీకు ఇదే ప్రశ్న వస్తే నా పరిస్థితి ఏమిటి? ప్రశ్నాపత్రాలు చూసే చాలా స్టాండర్డ్గా ఉన్నాయి, నేను చదివింది ఇంతే అంటే ఇప్పుడు ఏమి చేయలేరు. పరీక్షలో బాగా రాయడం, తెలివిగా రాయడం, ధైర్యంగా ఉండడం, ఇదొక్కటే మనకు మార్గం. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, పరీక్షలో మీకు ఖచ్చితంగా బాగా మొదట వచ్చిన వాటితోనే ప్రారంభించాలి. రాని వాటిని మనం ఏమి చేయలేము, ఎలాంటి అద్భుతాలు సృష్టించలేము, కాబట్టి వదిలిపెట్టాలి. సచిన్ టెండూల్కర్ కూడా క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి బాలు నేను 6 కొట్టలేదే, 4 కొట్టలేదే, రన్ తీయలేదే అని ఆలోచిస్తూ కూర్చుంటే నెక్స్ట్ బాల్కు అవుట్ అవుతారు. కాబట్టి ఒక ప్రశ్న రాకపోతే వేగంగా మరొక ప్రశ్న, వేగంగా మరొక ప్రశ్న, ఇలా మొత్తం 150 ప్రశ్నలు అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ మన చేతిలో ఉండాలి. ఆ సెకండ్ రౌండ్ అనేటువంటిదే క్లారిటీ, సెకండ్ రౌండ్ అనేటువంటిదే మార్కులు, సెకండ్ రౌండ్ అనేటువంటిదే థాట్స్. మొదటి రౌండ్ పూర్తిగా ఉత్కంఠతో, భయంతో, ఎలా వస్తుంది, ఇది నేను చేయగలనా చేయలేనా అనే భయంతో చంపేస్తుంది. కాబట్టి వేగంగా మొదటి నుండి 150 క్వశ్చన్ల వరకు వెళ్ళిన తర్వాత రెండో రౌండ్ కనుక మన చేతిలో ఉంటే అప్పుడు ప్రశ్న పైన క్లారిటీ వస్తుంది. టైం ఉండాలి మీ దగ్గర, వేగంగా చదవగలగాలి ఖచ్చితంగా. అప్పుడు క్లారిటీ ఆఫ్ థాట్, క్రియేటివిటీ వచ్చి రాని ప్రశ్నలను కూడా మీరు చేయగలరు. ఎందుకంటే చేతిలో ఉన్నదాన్ని వదిలిపెట్టి గాల్లో ఉన్నదాన్ని పట్టుకోకూడదు. కాబట్టి ఖచ్చితంగా బయటికి వచ్చిన తర్వాత తెలిసిందే పోగొట్టుకున్నాను అనే మాట అనకుండా, తెలియంది కూడా నేను చేయగలిగాను, నేను ఇలా ఆలోచించాను అనేదే సెకండ్ రౌండ్. బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి మిత్రులారా, ధైర్యంగా వెళ్ళాలి, చాలా కాన్ఫిడెన్స్గా వెళ్ళాలి. ఏమైతే అది కానీ, ఎందుకంటే ఏం చేయలేము కాబట్టి కొత్త ప్రశ్నలు వదిలిపెట్టాలి, పట్టించుకోకూడదు. ప్రతి ప్రశ్న ఎవరికి రాదు కదా. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇలాంటి అపోహలు, భయాలు, ఆందోళనలు వద్దు. ఎందుకంటే ఇవే మనల్ని చంపేస్తాయి, తక్కువ మార్కుల్లో ఉద్యోగాలు పోగొట్టేటట్టు చేస్తాయి. ఏ విజేతల గతాన్ని తీసుకున్నా సరే, గతంలో ఎందుకు ఉద్యోగం పోయిందంటే భయం, టెన్షన్, ఒత్తిడి, ఆందోళన, చిరాకు. రాకపోతే ఏంటి? రాకపోవడం ఉండదు, నువ్వు పరీక్షలో ప్రజెంట్ చేయకపోవడం ఉంటుంది. కాబట్టి ప్రశ్నను బాగా వేగంగా కాన్ఫిడెన్స్గా చదవాలి. వస్తే చేస్తాము, వస్తే మనది, లేదంటే నెక్స్ట్ రౌండ్ వచ్చేంత వరకు వెళ్తూ ఉంటాం. రెండవ రౌండ్లో ఖచ్చితంగా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది. ప్రశ్న అర్థం కాకపోతే, ఇష్టం లేకపోయినా ఇంగ్లీష్లో చదివే సాహసం చేయాలి. ఎందుకంటే విజేతలంతా సాహసం చేసిన వారే, విజేతలంతా ఏమైనా కానీ అని తెగింపు ఉన్నవారే. ఇప్పటికిప్పుడు మనం అదృష్టాలు సృష్టించలేము, ఇప్పటికిప్పుడు ప్రిపరేషన్ మార్చుకోలేము.
మన సైకాలజీ విషయంలో నేను 200% భరోసా ఇస్తున్నాను. మిమ్మల్ని కాపాడేది, కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఖచ్చితంగా మన సబ్జెక్టు. దాంట్లో నో వరీ. ఎందుకంటే మనం ఎన్నో ప్రశ్నలు చేశాం, ఎన్నో ప్రాక్టీస్ బిట్స్, ఎన్నో టిపికల్ బిట్స్, ఎన్నో కన్ఫ్యూజన్ బిట్స్ చేశాము. ఖచ్చితంగా అది కాపాడుతుంది. మళ్ళీ ఎవరైనా రివిజన్ వీడియో వినకపోతే ఖచ్చితంగా రివిజన్ వీడియో ఉంది. 5000 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాను, మరియు 10 ఫ్రీ టెస్ట్ సిరీస్ పెట్టాను. అన్ని రాసుకోండి. ఏ అవసరం ఉన్నా సరే మన యాప్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా భయమే మన బలం, భయమే చావు, ధైర్యమే మన బలం. ధైర్యంగా వెళ్ళండి, తల ఎత్తుకొని వెళ్ళండి, తల ఎత్తుకొని బయటికి రండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఈ ఒక్క నమ్మకం, ఇదొక పదం అనేటువంటిది ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు. ఆల్ ది బెస్ట్.